వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇక్కడ మనము ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లోకి రాగానే ఒక మంచి సువాసన, అది కూడా ఏదో పూజ చేస్తున్నామా లేదంటే ఏదైనా దేవాలయంలో ఉన్నామా అనే అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇది టోటల్గా ట్రెడిషనల్గా తయారు చేస్తున్నాను. దానికోసం ఇక్కడ మనము సెంటు గులాబీ తీసుకోవాలన్నమాట. ఇవి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి, సీజన్ బట్టి కాస్ట్ ఉంటుంది. సెంటు గులాబీ అని అడిగితే మనకి ఉంటాయి అన్నమాట, ఇస్తారనమాట. సో ఇట్లా ఉంటే అవైతే ఆ పూలకి ఉన్న ఈ రెక్కలన్నిటిని కూడా అంటే సపరేట్గా లీవ్స్ అన్నీ కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇదిగోండి మనకి ఇట్లాగా పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఏమీ పర్వాలేదు, ఇట్లాగా థిక్గా ఉంటుంది, కానీ మనము ఇది అనేది వడకట్టేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి కొంచెం లైట్గా వస్తుంది స్మెల్. అదే ఇట్లా కొంచెం థిక్గా ఉంటే మనకి స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఇట్లాగా నేను జ్యూస్ వడకట్టుకునేది ఉంటుంది కదా, దాంట్లో వేసేసి నేను సెపరేట్ చేసేసాను. ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి చూసారా, ఇట్లాగా మనకి పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము జవాది పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ జవాది పౌడర్ మనకి ఏ పూజ సామాగ్రి షాప్లో అయినా కానీ ఈజీగా దొరుకుతుంది. ఇది స్మెల్ ఎంత బాగుంటుందంటే పూజ అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో మనకి ఆ పూజ చేసినప్పుడు ఆ స్మెల్ అండ్ ఆ వైబ్స్ ఉంటాయి కదండి, అలా ఉంటుందన్నమాట. నాకు ఈ జవాది పౌడర్ చాలా ఇష్టము. అలాగే అమ్మవారికి కూడా ఈ జవాది వాసన అంటే చాలా ఇష్టం అంట. సో ఈ జవాది పౌడర్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న చిటికెడు చాలు. అదే ఎంత బాగా పరిమళంగా వస్తుందో వాసన. ఇందులోనే పచ్చ కర్పూరం వేసుకోవాలి. ఇక్కడ నార్మల్ కర్పూరం వేసుకున్నాను నేను. ఏ కర్పూరం వేసుకున్నా కానీ మనకు ఒక డివైన్ స్మెల్ వస్తుంది కదా, దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఇంతకుముందు రోజ్ వాటర్ని యూజ్ చేసేదాన్ని. సో ఆ రోజ్ వాటర్ అయిపోతే ఆ బాటిల్లోకి ఫిల్ చేస్తున్నాను. ఇట్లా ఫిల్ చేసి ఇంకా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవటమే. మెయిన్గా ఇది మనకి కర్టన్స్కి, లేదు అంటే మనము వీక్లీ వన్స్ దివాన్ కాట్కి, అలాగే సోఫా సెట్స్ ఇవన్నీ మార్చుకుంటూ ఉంటాం కదా, మీకు ఫ్రెష్గా అనిపించాలి అనుకున్నప్పుడల్లా కూడా ఇది స్ప్రే చేయండి. మీరు రెగ్యులర్గా వాడుకునే ఆ రూమ్ ఫ్రెషనర్స్ అవి పక్కన పడేసి ఇసిరేసేసేయండి. అసలు బయట ఇసిరేసి దీన్ని కనుక వాడారు అంటే ఇంకా ఎవ్రీ టైం ఇది చేసుకుంటూనే ఉంటుంది. ఈ స్మెల్ అంత బాగుంటుంది. అలాగే ఇది స్టోర్ ఉంటుంది, పాడైపోతుందని ఏం భయం లేదు. మనకి 2-3 నెలల పాటు మనకి స్టోర్ ఉంటుందన్నమాట. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కర్టన్స్కి అలాగే డోర్స్ వెనకాల దివాన్ కార్డ్స్కి వీటికి స్ప్రే చేశారు అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి.